దయచేసి కూర్చోనండి. వాటర్ చూడండి, తలుపు తీసి పెట్టండి. ఉన్నదాగానే చదువుకున్నాం రండి. ప్రభు యొక్క బాల కొరకై వారి యొక్క ఒక మాటను ధ్యానించుకొని ప్రభు వెళ్దాం. దశలకు రాసిన పత్రికలో ఇందాక మనం చదువుకున్న మాటను రెండో భాగాన్ని మనము దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దశలకు రాసిన పత్రికలో 5 అధ్యాయం 24 వచనాలు చదువుకుందాం. 5:24 మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు కనుక అలాగూ చేయను. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు కనుక అలాగూ చేయను. చాలు, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి మనం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సాయంకాల సమయంలో వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు నమ్మ స్తోత్రాలు. ప్రభా మా తండ్రి, స్థలం అంతా కూడా మీ మహిమతో నింపుతూ రండి. మీ దాసులను అభిషేకించుకోనండి. దయగల మాటలు దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇందులో ఉన్నటువంటి మరికొన్ని మర్మాలు మేము చూడబోతున్నాం. అది పరలోకంలో దాచబడిన మర్మాలు మాకు అర్థం కావు. మీ ఆత్మ ద్వారానే బయలుపాటు చేయండి. తద్వారా మేము మీ లోకంలో ఏ రీతిగా సిద్ధపరచబడి మీ లోకంలోకి వస్తామో ఆ రీతిగా మనం సిద్ధపరచడమని ప్రార్థన చేస్తుంది. దేవస్థాలకు అని చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చూస్తూ వచ్చాము, మరి ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకం వాడు కనుక అలాగూ చేయను. కానీ మనం ఆయన నమ్మినట్లయితే మనల్ని కూడా ప్రభు అలాగనే చేస్తారు. మనం కూడా దేవుడు కోరేది ఏంటంటే మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలని కోరుతారు. పరలోక రాజ్యంలో ఉండేవారు ఎవరంటే నమ్మకస్తులను మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారని బైబిల్ గ్రంథంలో ఉన్నాం. చూడాలండి 101వ కీర్తన 101వ కీర్తనలో మరి మాటను జ్ఞాపకం చేసుకుందాం. తద్వారా మనము పరలోక రాజ్యానికి ఎలాగ సిద్ధపడతామో అలాగ మనం సిద్ధపడతాము. 101వ కీర్తన 6వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. 6వ వచనం, నా యొద్ద నివసిస్తున్నట్లు దేశంలో నమ్మకస్తుల వారిని కనిపెడుతున్నాను. నిర్దోష మార్గం నడిచేవారు నాకు పరిచారకులు. చాలు. ఇప్పుడు నా మాట చూశారు కదా, ప్రభు ఏమంటున్నాడు? నా యొద్ద నివసించినట్లు. నా యొద్ద నివసించడం అంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? పరలోకంలో ఉంటాడు. ఆ పరలోకంలో గొప్ప మహిమ, ఆ మహిమ ప్రభావాన్ని గురించి మనం చెప్పలేము, వర్ణించలేము. ఎంత అద్భుతంగానో ఉంటుంది బైబిల్ గ్రంథంలో. అంత మాత్రమే కాకుండా కొంతమంది అనుభవాలు మనం చూస్తూ వచ్చినప్పుడు కూడా చాలా ఆశ్చర్యపడుతూ వస్తాం. పరలోక మహిమ అంటే సామాన్యమైన విషయం కాదు పిల్లారా. అందుకని ఇందాక ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కైలాస మహర్షి అనే ఆ పుస్తకాన్ని గురించి చదువుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అది సౌల సుందర్ సింగ్ గారు తన అనుభవాన్ని రాస్తూ వచ్చాడు. సౌల సుందర్ సింగ్ గారు అంటే మీకు తెలుసు, పంజాబ్లో పుట్టినటువంటి ఆయన, బైబిల్ చించేసినటువంటి ఆయన. ఇది ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు కొరకే సాక్షి భారతదేశం అంతా తిరిగి అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన ద్వారా జరుగుతూ వచ్చినాయి. చివరికి హిమాలయ పర్వతాలు చేరుకొని అక్కడ కైలాస మహర్షి దగ్గర ఉన్నాడు. కైలాస మహర్షి అంటే ఆయన ప్రభువుని ఆయన అడిగాడట, ప్రభు నేను నీ యొద్ద ఉంటానయ్యా అంటే ప్రభు అన్నాడు, నేను ఎప్పుడే రావడానికి వెళ్ళలేదు, ఇంకా కొంతకాలం భూలోకంలో నేను ఉండాలి. మరి నా ప్రజల కొరకై, నా సంఘాల కొరకై, నా సేవకుల కొరకై నువ్వు వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండు, అప్పుడే నీ యొక్క ప్రాణాన్ని నేను తీసుకోను అన్న కారణం చేత మరి సుందర్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 105 సంవత్సరాల వయసు. అందుకనే ఆ యొక్క ప్రాంతానికి మీరు కానీ వెళ్ళి చూస్తే చాలామంది మునులు ఋషులు కనబడతారు. అయితే వారి యొక్క గడ్డలన్నీ పెరిగిపోయి ఒక వింతైనటువంటి విధానంలో ఉంటారు. మీరు ఎంత ఆశ్చర్యపడతారంటే మరి అనేక మంది
కైలాసం ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో దేవాలయంలో చూసి ఏదో ఒక రకమైనటువంటి మరి తపస్సులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతోమంది క్రైస్తవులుగా మారి అక్కడి నుంచి వస్తూ వచ్చారు. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో కైలాస మహర్షి అంటే ఆయన మరణం లేకుండా ఆయన ఆత్మ సంచారం చేస్తుందంట, ప్రపంచం అంతా తిరుగుతుందట. చార్లెస్ స్పర్జన్ గారితో చెప్తూ అనేక విషయాలు చెప్తూ వచ్చారు ఆయన. నా ఆత్మ ఇక్కడే ఉంటుంది కానీ అనేకుల దగ్గరికి వెళ్తాను, చూస్తూ వస్తాను, ఎవరెవరు ఏం చేస్తూ వస్తారో అన్ని ప్రభు నాకు తెలియజేస్తూ వస్తారు అని ఆయన చెప్పి దాని కొరకే వాళ్ళందరి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉంటాను ఇక్కడుండి. ఆ సంఘాల కొరకు, ఆ సేవకుల కొరకు, ఆ విశ్వాసుల కొరకు, ఎవరు నిజమైన కష్టాలు గుండా వెళ్తున్నారో వాళ్ళందరి కొరకై నన్ను దేవుడు అని ఇక్కడ వచ్చాడని చెప్పినప్పుడు చార్లెస్ స్పర్జన్ గారు ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి ప్రభు దగ్గర మనం నిలబడాలి అన్నప్పుడు నమ్మకత్వము మనకు అవసరము. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని ప్రభు ఏం చేస్తున్నట్ట చూస్తూ ఉన్నాడు. అంటే లోకంలో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, వేలాది లక్షలాది కోట్లాది ఉన్నారు. అలాగే సేవకులు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రభు వారికి అప్పగించినటువంటి దానిలో ఎవరెవరు నమ్మకంగా ఉన్నారో చూసే బాధ్యత ఆకాశం నుంచి దేవుడు తన దూతలకు ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడే సాక్షాత్తు దేశంలో ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారో అనేది చూస్తుంటారు. మరి నా సోదరులారా, క్రైస్తవ జీవితం అంటే ఒక మత సంబంధమైన అనుకోగాకండి. ఏదో గుడులు గోపురాలు వెళ్ళేసేసి ఏదో ఒక రకమైనటువంటి యొక్క బ్రుక్కుబడులు అనుకోకండి. కానీ దీనిలో ఉన్న ఒక రహస్యం ఏంటంటే ఆయనకి నేను నమ్మకంగా ఉన్నాను. ఆయనకు నేను నమ్మకంగా ఉన్నానంటే ఆయన మనం చూస్తూ వచ్చాము ఆరాధనలో ఎన్ని విషయాలు ఆయన నీ కొరకు ఆయన నమ్మకంగా ఉన్నాడు. నీ ప్రాణం కొరకు ఆయన ప్రాణం పెట్టలేదా? నీ కొరకు ఆయన తన రాజ్యాన్ని విడిచిపెట్టలేదా? నీ కొరకే తన తండ్రిని విడిచిపెట్టలేదా? ఈ లోకానికి వచ్చి నీకు వాగ్దానాలు ఇచ్చి మన ఎన్ని సందర్భాల్లో కాపాడుతూ రాలేదా? అందుకనే ఆయన నమ్మదగిన వాడు. ఆ నమ్మకత్వంలోకి మనల్ని మార్చుకోవాలని కోరుతాడు. క్రైస్తవత్వం అనేది ఒకరోజు జరిగే విషయం కాదండి. మనం ఎలాగవుతూ ఉంటామంటే దినం కొలది గడుస్తుంది, నెలలు గడిచే కొలది, సంవత్సరాలు గడుస్తుంది. ఆయన సారూప్యంలోకి రావాలి. ఆయన స్వరూపంలోకి మనం వచ్చినప్పుడు ప్రభు అంటాడు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసేయను. అంటే చిన్న బిడ్డ పుట్టిన వెంటనే తల్లిగానో తండ్రిగానో కనబడతారు. కానీ ఎదిగే కొద్ది ఏమైపోతారు? స్పష్టంగా కనపడతాడు. వీళ్ళు ఈ అబ్బాయి చూడంతా వాడు నాన్నలాగా ఉన్నాడు, ఈ అమ్మాయి చూడంతా వాడు అమ్మలాగానే ఉంది. అలాగే క్రైస్తవ జీవితం అనేది మనం ఎదిగే కొలది క్రీస్తు యొక్క సారూప్యము, క్రీస్తు యొక్క గుణగణాలు, క్రీస్తు యొక్క లక్షణాలు, ఆయన మనస్తత్వము, ఆయన స్వభావము మనలోకి వస్తాయి. అది క్రైస్తత్వం అంటే. బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, ఇవన్నీ కూడా ఒక భక్తితో కూడినటువంటి విషయాలు. అయితే ఆయన యొక్క స్వరూపంలోకి రావడానికి మనము ఈ యొక్క విధానంలో మన యొక్క ప్రయాణం కొనసాగుతూ వస్తున్నాం. అందుకనే ఆకాశం నుంచి ఆయన ఏం చేస్తున్నారంటే నమ్మకమైన వారు ఉన్నారా? ఈ నమ్మకమైన వారు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డారు? మరి ఈ నమ్మకస్తులు ఎలాగా ఉండాలి అనేటటువంటి దేని యొక్క వాక్యంలో మనం చూస్తూ పోతే ప్రభు అంటున్నాడు, ఇలాంటి వారు కూడా నా కొరకై భూలోకములో ఉన్నారు, నా సంఘములో ఉన్నారు, నా సేవలో ఉన్నారు. అందుకనే వారి పేర్లు నా గ్రంథంలో రాయబడ్డాయి. అందుకని వారిని చూసి మనం ఏం చేయాలంటే ఆ యొక్క నమ్మకత్వంలోకి, ఆ స్వరూపంలోకి మనం మార్చబడే వారంగా ఉండాలి. కాబట్టి నాకు ఏమైనా సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఆయన కొరకైన నమ్మకత్వం కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు ప్రభు ఆయన యొద్ద నివసిస్తాను, ఆ పరలోక మహిమలో నివసిస్తాను. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెప్పన శక్యముగానటువంటి యొక్క ఇదన్నమాట. చాలా సందర్భాలు మనం అనుకుంటాము ఏంటో చనిపోవడం అనుకుంటారు కానీ దాని యొక్క రహస్యము కానీ తెలిస్తే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో చాలామంది యొక్క అనుభవాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల కింద మద్రాసులో ఒక తల్లి ఉన్నది. భర్త లేడు, తల్లి ఒక్కరే ఉన్నారు. బిడ్డ ప్రభులోకి నమ్ముకున్నాడు, యవనస్తుడు. మరి కొన్ని పరిస్థితులను బట్టి అనారోగ్యం అయిపోయినాడు.
ఆ బిడ్డ చనిపోయే పరిస్థితి వస్తున్నది. అప్పుడు తల్లి చాలా ఏడుస్తున్నది, చాలా బాధపడుతున్నది. అయ్యా, నువ్వు ఒక్కడివేరా నాకు, నాన్న కూడా లేదు, నీవెక్కడివేరా నాకు అని ఎంతగానో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ కూడా ఏడవటం మొదలుపెట్టేశాడు. ఆ బిడ్డ కూడా ఏడవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఆ బిడ్డకు ఒక ప్రత్యక్షత దేవుడు చూపించాడు. చాలామంది దేవదూతలు ఆ యొక్క బిడ్డ కొరకై పరలోకం నుంచి గొప్ప వెలుగులో వాళ్ళు రావడం చూస్తున్నారు. ఆ బిడ్డ ఏమన్నాడు కృష్ణ, అమ్మా చూడు, నా కొరకై దేవదూతలు వస్తున్నారమ్మా, నేను అక్కడికి వెళ్ళిపోతున్నానమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తావు ఇక్కడ, నువ్వు కూడా తర్వాత నా దగ్గరికి వస్తావులే, నువ్వు ఏడవగాకమ్మా అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమనుకుందంటే, వీడి మైండ్ బాగలేదా ఉంది, ఏదో చెప్తున్నాడు నాకు, అందుకని నేను మరి ఈ మాట నమ్మను, ఈ మాట వినను అని ఇంకా ఏడవడం మొదలుపెట్టిందంట. అప్పుడు చెప్పాడంట, లేదమ్మా, ఎందుకు నేను ఎంత సంతోషంగా అంటే వాడు నన్ను పిలుస్తున్నారు, నన్ను రమ్మంటున్నారు, నన్ను నా పని అయిపోయింది, నువ్వు నేను వెళ్ళిపోతున్నానమ్మా అంటూ నవ్వుతూ చక్కగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. లేదా మరణం అనేటటువంటిది ఎంత సంతోషకరమైన అంటే, దేవదూతలు వస్తారు వాడు చనిపోయినప్పుడు, వారిని తీసుకోపోవడానికి దేవదూతలు అక్కడ వస్తారు. ప్రభు అక్కడ సాక్షాత్ ఆయన రిసీవ్ చేసుకోవడానికి పరలోక గని దగ్గర ఉంటారు. ఆ గని కొరకై ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రభు కొరకై నమ్మకంగా జీవించినటువంటి వారందరూ కూడా ఆ స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ఎంత సంతోషంగా వెళ్ళిపోతున్నారంటే, శరీరం ఇక్కడ మట్టి శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. అదే సమయంలో నమ్మకం లేనటువంటి వారందరూ కూడా దుఃఖముతో వేదనతోటి చనిపోయేటప్పుడు చీకటి భయము అని కేకలు వేస్తూ వస్తూ ఉంటారు. ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, నాకేం కనబడటం లేదు. అదంతా ఏంటంటే చీకటి అనగా నరకం. కొన్ని సంవత్సరాల కిందట నేను ఒక సహోదరుడి కొరకై ప్రార్థన చేయడానికి పోయాను. లాస్ట్ అదే నేను జనరల్గా చెప్తాను, ఎవరైతే చివరిగా ఇంకా హాస్పిటల్లో ఉంటారో వాళ్ళు మరి చాలా సందర్భాల్లో పిలిచినప్పుడు నేను చెప్తాను, అయ్యా ఆ సమయంలో నేను పిలవద్దు, మీరు మీ కొరకై ఇంటికాడ నుండి ప్రార్థన చేస్తాను, మీరేమీ భయపడక్కర్లేదు, ప్రభు మమ్మల్ని తీసుకొస్తానని చెప్తే, లేదు బ్రదర్ మీరు రావాల్సిందే, ప్రార్థన చేయాల్సిందని బలవంతం చేస్తూ ఉంటారు. ఒకరోజు నేను చెప్పాను, అయినా కూడా వాళ్ళు బలవంతం చేసి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళాను. ప్రార్థన వాక్యం చెప్పాను, ప్రార్థన చేస్తున్నాను, మంచి లైట్లు వెలుగుతున్నాయి, మేము అందరం అందులోనే ఉన్నాము, చక్కగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి, పాటలు జరిగినాయి, వాక్యం జరిగినాయి, అన్నీ అయిపోయినాయి. ఆయన ఉన్నట్టు ముందు అన్నాడు, ఏంటి ఈ గదంతా కూడా చీకటి అయిపోయింది, మొత్తం చీకటి అయిపోయింది అంటున్నాడు. ఏంట్రా బాబు ఇన్ని లైట్లు ఉన్నాయంటే నేను చీకటి అంటున్నాడని నాకు కూడా ఆశ్చర్యమైపోయి, ప్రభు ఏంటి ఈయన చీకటి అంటున్నాడు, ఈయనకి వెలుగు కనబడటం లేదా అని చెప్పేసి మళ్ళీ భారంగా ప్రార్థిస్తూ వచ్చాను. మళ్ళీ కొంత సమయం అయిపోయిన తర్వాత, ఏంది ఈ యొక్క గదంతా కూడా లైట్తో వెలిగిపోతుంది అని అన్నాను. అప్పుడు నాకు వచ్చింది అనుమానం, అయిపోయింది నేను సంగతి. చెప్పాను వాళ్ళ ఇంట్లోతోటి, మా ప్రార్థన అయిపోయింది, వెళుతున్నాము, బ్రదర్ సమయం అయిపోయింది, ప్రభు పిలుస్తున్నారు, మీరు ధైర్యం ఉండమని చెప్పాను, ప్రార్థన చేసి వచ్చానంటే ఆ నైట్ అయిపోయినాడు. ఇక్కడ గుంటూరులో జరిగింది, ఇది లక్ష్మీపురంలో జరిగింది. కాబట్టి మనం నమ్మకంగా కానీ ఉండి ప్రభు కొరకై కార్యాలు చేస్తే ప్రభు పిలిచినప్పుడు ఎంతో సంతోషంగా వెళ్ళిపోతాం. అయితే చీకటి కనపడితే మనకు చాలా భయము, చాలా ఆందోళన, నీ పోయి నరకానికి అనుకుంటాం. అందుకని ప్రభు వెలుగు రావాలని అని మన సోదరి వినూత్న గారి భర్త గారు కూడా అంతే. ఆయన కూడా పాపం ముందుకాలం చాలా చీకటిలో జీవించాడు, త్రాగుబోతుగా జీవించాడు, భయంకరమైన వాటిల్లో జీవించాడు. అయితే ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయనకు ఒక కోరిక ఉండేది, మందిరానికి కూడా వచ్చాడు, చక్కగా ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాడు, మళ్ళీ దుష్టుడు పనిచేశాడు, రకరకాల అనుభవాలు పెట్టాడు. అది చివరి దినాల్లో ఆయన పడిపోయిన తర్వాత సహోదరు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన చనిపోయేటప్పుడు ఆ ఇల్లంతా కూడా వెలుగుమయమైపోయిందట. గొప్ప వెలుగు నాకు కనబడుతుందంటూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. నా యొద్ద నివసించినట్లు నమ్మకైన వారిని ప్రభు పిలుస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ ఆదివార కోరికలు, ఎందుకు ఈ యొక్క బైబిల్ పఠనాలు, ఎందుకు ఇవన్నీ అంటే, మనం ఆయన స్వరూపంలో మార్చబడాలంటే ఆయన స్వరం మనం వినాలి.
ఆయన స్వరం మనం వినే కొలది ఆయన స్వరూపులకు మనం మార్చబడతాం. అందుకొరకే మనం మందిరానికి పోతాం, కానీ ఆచారయుక్తంగా బలవంతంగా ఇక్కడికి ఏదో రావాలా ఏదో చేయాలని ఉద్దేశం కాదు. అందుకని దేవుడు దేశంలో ఉన్న వారిని నమ్మకస్తులను వెతుకుతూ ఉన్నారంట. బైబిల్లో కొంతమందిని 2-3 చూసుకుందాము, ఆ తర్వాత బలలో వెళ్ళిపోతాము. సబ్జెక్టులు పెద్దవిగా కాబట్టి మనం అన్నిటిని ధ్యానించలేము. ఒక విషయానికి 2-3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయానికి వద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ తలుపు దీన్ని ఇక్కడ వేసి అప్ చేసేసారు కదా, కిటికీలు అన్నీ తీసేసాను. తలుపు దీన్ని బాగా సరిగ్గా తలుపు నీళ్ళు కారిపోతున్నాయి కదా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 23 వచ్చింది అయ్యా. 23. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటుంది, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. చాలు. ఇక్కడ మాటలు చూడండి. ప్రభు అంటున్న మాట, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే ఇక్కడ ఈ దాసుడు విషయంలో ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. మొట్టమొదటి విషయం అంటే తను దాసత్వానికి ఒప్పుకున్నాడు. ఇది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. దాసులు అంటే ఏంటి? ఒక యజమానుని కింద పనిచేసే వాళ్ళని దాసులు అంటారు. అవునా కదా? ఒక యజమానుడు, ఆయన కింద మనం పనిచేయాలి. అంటే అందరికీ ఆ ధన్యత ఉండదండి, కొందరికే ఉంటుంది ఆ ధన్యత. ఎవరైతే నా కొరకై నమ్మకంగా జీవించగలరంటారో ప్రభు వాళ్ళని పిలుచుకుంటాడు ఆయన యొక్క సేవలో. చివరి వరకు కూడా, ప్రాణాలు పోయేంత వరకు కూడా వారు ఆ యొక్క దాని కొరకే జీవిస్తారు. ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి శ్రమలు వచ్చినా కూడా పిలువబడినాడు కాబట్టి నమ్మకంగా ఉంటాడు ఆ వ్యక్తి. అందుకని ప్రభు ఒక వ్యక్తిని పిలవక ముందు అతను హృదయాన్ని చూసి పిలుస్తాడు. ఈ భవిష్యత్తులో ఈ వ్యక్తి ఎలాగో ఉండబోతున్నాడు, నా కొరకే ఏం చేయబోతున్నాడు అనేది ముందుగానే గ్రహిస్తాడు. దానిని బట్టి వారికి ఆ యొక్క స్థానాన్ని పిలుస్తారు. చాలామందికి ఆ యొక్క అనుభవం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, మరి ఇది అట్లా అనుకున్నాము, ఇట్లా జరగలేదు, ఇట్లా అనుకుని ఇట్లా జరగలేదు అంటే అది ముందుగానే ప్రభు నిర్ణయిస్తాడు. ఎవరి ద్వారా నా కొరకే నమ్మకంగా ఏ దాసుడు దాసత్వానికి ఒప్పుకుంటారో. దాసత్వం అంటే దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని. ఎలాగైతే మనము ప్రభుత్వానికి దాసులమై పనిచేస్తూ వస్తామో, మన ఉద్యోగాలకు దాసులమై పనిచేస్తూ వస్తామో, ఈ లోకంలో ఉన్న అనేక వాటి కొరకై దాసులమై పనిచేస్తూ వస్తామో, అలాగనే దేవునికి దాసులైన వారు కొందరే ఉన్నారు భూలోకంలో. అందుకనే దేవుడు వాళ్ళని ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా. 3 రకాలు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి, తన దాసత్వానికి ఒప్పుకున్నాడు. రెండవదిగా నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. మూడవదిగా మంచివాడిగా కనబడుతున్నాడు. అది క్రైస్తత్వం యొక్క రూపురేఖలు. ఎక్కడున్నా కూడా మనము ఇతరులకు సేవ చేసే విషయంలో, ఇతరులకు సహాయపడే విషయంలో దాసులంగా ఉంటాం. కొంతమందికి మంచి లక్షణం ఉంది, చాలా మంచిదే కాదనం. ఇతరులకు సహాయపడే విషయంలో చాలా ముందుగా ఉంటారు. వాళ్ళకి ఏ విషయమైనా సరే వాళ్ళకి ముందుగా సహాయపడడానికి చాలా ముందుకు వస్తారు. అదే సమయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. నీవు చేసే మంచితనము క్రీస్తుని బట్టి చేస్తున్నావు కాబట్టి ఆయనకు నువ్వు నమ్మకంగా ఉండాలి. అందుకని నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో అప్పుడు ప్రభు నేనేం చేస్తాడంటే ప్రశంసిస్తాడు. ఏమని ప్రశంసిస్తాడో తెలుసా? బలా. బలా అంటే చాలా అర్థం ఉంది. అదే నేను మనం వింటూ వచ్చామంట కదా, ఒక యవనస్తురాలు ఇండియా క్రికెటర్ వరల్డ్ కప్లో గెలిచేస్తే ఏం ప్రశంసలు వచ్చినాయి మీకు తెలుసు కదా, ఎంతగా ప్రశ్నించారు ఆమెని. అయితే ఆ అమ్మాయి ప్రభువును మహిమపరిచింది. అది చాలా గొప్ప విషయం. ఇదంతా నా గొప్పతనం కాదు, ప్రభువును బట్టి ఇదంతా నేను చేయగలిగినానని ప్రభువును మహిమపరిచింది. అంటే ప్రభు నిన్ను మహిమపరుస్తాడు అని దాని అర్థం. బలా అంటే నిన్ను మహిమపరుస్తాడు, నిన్ను తక్కువగా చూడడు.
నువ్వు పనిచేసే స్థలంలోనైనా, లేక మనం ఉన్న ఏ యొక్క ప్రాంతంలోనైనా, ఎక్కడ మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు చేసే పని ఏంటంటే మనల్ని ఏం చేస్తాడంటే బలా నమ్మకమైన, అంటే మనం ప్రశంసిస్తాడు ఆయన, మనం ప్రశంసిస్తాడు, అందరి ఎదుట మనం ప్రశంసిస్తాడు. నమ్మకమైన మంచి దాసుడివి నువ్వు దాసుడు కాదు, మంచి దాసుడివి. నువ్వు దాసుడు కాదు, నమ్మకమైనటువంటి మంచి దాసుడు. అనగా లోకంలో సేవకులు ఎంతోమంది ఉన్నారు, కానీ అంతవరకే వారు. కానీ ఆ సేవకత్వంలో నమ్మకంగా ఉన్నారా, లేక ఆ సేవకత్వంలో దాసులుగా కనబడుతున్నారా, యజమానులుగా కనబడుతుంటున్నారా? చూసారా ప్రియులారా, దాసులనేవారు తను తగ్గించుకొని సేవ చేసేటటువంటి వారు, తమ తాము రిక్తులుగా చేసుకొని సేవ చేసుకున్నారు. ఏమున్నా ఏమి లేకపోయినా, ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, ఏమి లేకపోయినా ఏమున్నా కూడా సమస్తాన్ని విడిచిపెట్టుకునేవాళ్ళు. వాళ్ళు నిజమైనటువంటి యొక్క దైవ సేవకులు. అదే సౌలు సుందర్శన్ గారి విషయం చెప్తున్నాను కదా, వాడు నాన్నగారిని విడిచిపెట్టాడు, అమ్మగారిని విడిచిపెట్టాడు, ఆస్తిని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, నాకంటూ ఏమి లేదన్నాడు ఆయన. అలాగ భారతదేశం మొత్తం తిరిగాడు. ప్రభు ఎంతగా మహింపరచాలంటే, అదిగో సాధు సుందర్శన్ గారు వస్తానంటే వేలాది ప్రజలు పరిగెత్తుకుంటూ ఆయన చూడటానికే వెళ్ళేవాడు. ఎంతో గొప్ప విషయం చూస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా. తల్లిని విడిచిపెట్టుకోవటము, తండ్రిని విడిచిపెట్టుకోవటము ఎంత కష్టతరమైన విషయము, కుటుంబాన్ని విడిచిపెట్టుకోవడం ఎంత కష్టతరమైన విషయము, తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టుకోవడం ఎంత కష్టతరమైన విషయము. అయితే విడిచిపెట్టుకుంటే ప్రభు మానుకున్నాడా? మానుకోలా. బలా నమ్మకమైన మంచి దాసుడా. అంతేకాదు అక్కడ ఏమన్నాడంటే, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు నేను అనేకమైనవి ఇస్తాను అని అన్నాడు. చూసారా, బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే ప్రభు ఏం చేస్తాడు? అనేకమైనవి మనం నమ్మిస్తాడు. మనం కొంచెంలోనే నమ్మకం లేకపోతే అందుకని మనము అనేకం పొందలేకపోతున్నాం. ఎప్పుడైతే నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నావు అనుకో, నీకు ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుంది. ఎక్కడైనా దేవుడు అది చేస్తాడు. ఆయన బిడ్డవు కాబట్టి ఆయన నిన్ను తలగా ఉంచుతాడు, కానీ ఎక్కడ నేను తోగ్గా ఉంచడు. నువ్వు తోగ్గా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన నమ్మకంగా లేవు. అందుకని నా ప్రియమైన సోదరులారా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభువులకు వెళ్ళమనుకో మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నేను దాసుడిగానే ఉన్నానా? నేను నమ్మకంగా ఉన్నానా? నేను మంచి కార్యాలు చేస్తున్నానా? రాత్రి కూడా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేనింದ ఆసక్తి ఉండాలంట? మంచి కార్యాలు చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు నేను అందరూ మంచివాడు అంటారు. మందిరంలో మంచివాళ్ళే, బయట మంచివాళ్ళే, మీరున్న ప్రాంతంలో మంచివాళ్ళే. అంతకన్నా మనకేం కావాలి? ఈ లోకంలో ప్రతి ఒక్కరి చేత మంచివాడు అనిపించుకోవడం కదా మనకు కావాల్సినటువంటిది. అందుకనే బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి నీకు అనేకమైనవి నేను ఇస్తూ వస్తానే ఉంటాను. ప్రియమైన సోదరులారా, మన దేవుడు ఎప్పుడు కూడా మనం తక్కువ స్థాయిలో ఉంచడు, ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. మన కుటుంబాన్ని కూడా తక్కువ స్థాయిలో ఉంచడు, ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. మన సంఘాన్ని కూడా ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. అందుకనే ఆ విషయాన్ని మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి కూడా చెప్తూ వచ్చాను, నాకు నుండి ఒక సహోదరి నిన్న ఫోన్ చేసి అన్నయ్య, మీరేసిన పునాదులు మా కుటుంబాన్ని ఎంతగా చూసినట్టే. మా అమ్మాయి ఇప్పుడు అమెరికాలో పెళ్ళి అయిపోయింది. అమ్మాయి నా సండే స్కూల్ పిల్ల అనమాట. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పెంచాను. అమెరికాలో డల్లాస్లో ఉన్నారు. ముందు ఉద్యోగం చేశారు, ఇప్పుడు సమర్పించుకొని దేవుని సేవ చేస్తున్నారు. అన్నయ్య, నాకు ఎంత సంతోషంగానే ఉంది. అక్కడ చాలామందిని, హిందీ వాళ్ళని, తెలుగు వాళ్ళని అందరూ సమకూర్చి దేవుని సేవ చేస్తున్నారు. అన్నయ్య, నాకు ఎంతో సంతోషం ఉంది అని అన్నారు. అవునమ్మా, నీవు నమ్మకంగా దినాల్లో దేవుని యొక్క సేవ పరిచయంలో ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అంతటితో ఊరుకోను. రెండో విషయం చెప్తుంటే, నా కుమారుడు కూడా మిషనరీగా చేరాడు అన్నయ్య. ఒక మిషనరీగా ఉండి గుజరాత్ అనేక స్టేట్లు తిరిగి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యం అందించడము, బైబిల్ పంచడము అలాగా చేస్తున్నాడు అన్నయ్య. వాడు ఉద్యోగాల కంటే, వాడి ధర్మం కంటే కూడా నాకు ఎంతో సంతోషం ఉంది అన్నయ్య అన్నాడు. నాకు కూడా ఎంతో సంతోషం అయిపోయింది. అమ్మా, నీకు తెలుసు కదా,
మీ ఇంటిలోనే ఆరాధన జరిగింది, మీ ఇంటిలోనే ప్రభువులను విడిచాము, మీ ఇంటిలోనే స్వార్థ ప్రకటించాం కదమ్మా, దేవుడు నీ కుటుంబాన్ని దీవించాడు, భయపడగాకు. వాళ్ళకి ఇప్పుడు దాదాపుకి వచ్చి 80 సంవత్సరాలు ఉంటాయి. ప్రియమైన సోదరి సోదరులారా, మన నమ్మకత్వము ఎంత దూరం పోయినా ఎక్కడ పోయినా పోనే పోదు. ప్రభువా, నేను కోరేది ఈ లోకంలో అదే, నేను నీ కొరకై నమ్మకంగా ఉంటాను, ఒక దాసుడుగా దాసురాలుగా ఉంటాను. ప్రభు కొరకు మనం ఎంత నమ్మకం ఉంటాడో అంత నమ్మకంగా ఆయన మనకి ఇస్తూనే వస్తూ ఉంటాడు. ఎప్పుడు ఒకరు మనం చేచాపి అడగాల్సిన పని లేనే లేదు, మన అవసరం గురించి చెప్పుకోవాల్సిన పని లేనే లేదు. నీవు నమ్మకస్తుడివి, కొంచెంలో నీవు నమ్మకస్తుడివి, ఇచ్చే వాటిలో నేను అనేకమైనది. నీవు కొంచెం నమ్ముకున్నావు, నీకు ఇచ్చే విషయంలో నేను అనేకమైనటువంటి. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, మొదటిగా మనము ఆయన యొక్క దాసులమైన విషయంలో జ్ఞాపకం చేసుకొని నమ్మకంగా ఉండాలి. రెండో మాటకు వస్తున్నాం రండి. రెండో మాటకు వచ్చినట్లయితే 3 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 3 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా పౌలు రాస్తూ మరొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, ఆయన చెప్పినటువంటి సాక్ష్యాన్ని గురించి ఇక్కడ మనం ఇంకా 17 చదవండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. చూసారా, ఇప్పుడు ఒక వ్యక్తి పేరు ఇక్కడ రాయబడుతుంది. బైబిల్ ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది వేలాది మంది ఉన్నారు బైబిల్లో. కానీ కొంతమంది పేర్లు ఎందుకు రాయబడ్డారంటే ఎవరెవరు నమ్మకంగా ఉన్నారో వారి పేర్లే రాయబడతాయి. పరలోకంలో కూడా అంతే, గుర్తుంచుకోండి. ఈ లోకంలో క్రైస్తవులు ఎంతోమంది ఉంటారు, వేలు లక్షల కోట్లు ఉంటారు. బైబిల్లో ఎలాగైతే కొంతమంది పేర్లే రాయబడ్డాయో పరలోకంలో కూడా అలాగనే రాయబడతాయి. పరలౌకిక ప్రామాణిక ఒకటి ఉంటుంది. ఆ పరలోక ప్రామాణిక ప్రకారం మనం ఈ లోకంలో జీవించినప్పుడు మన పేరు ఆ జీవగ్రంథంలో రాయబడుతున్నాం. అందుకని ఇక్కడ రాయబడిందంటే తిమోతిని గురించి రాస్తూ, నా కుమారుడు నమ్మకమైన వాడు, నన్ను గురించి మీకు సాక్ష్యం చెప్పేటటువంటి వాడు. చూసారా ప్రియులారా, పౌలుకి వివాహం కాలేదు, మరి కుమారుడిని ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు ఎలాగయ్యాడు కుమారుడు? ఆత్మీయమైనటువంటి కుమారుడు, ఆత్మీయమైనటువంటి కుమారుడు. ఆత్మీయమైనటువంటి కుమార్తె ఎలాగ ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. అప్పుడు మన పేరు అనేక ఇప్పుడు ఈ తిమోతిని గురించి ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. అప్పుడెప్పుడో వాళ్ళ అవ్వలో నుంచి వాళ్ళ అమ్మలో నుంచి తిమోతికి వచ్చిన విశ్వాసం ప్రతిసారి చూసాము. అలాంటి తిమోతిని గురించి నాకు కోట్లాది ప్రజలు ఎందుకు చెప్పుకుంటున్నారంటే ఆయనకున్న నమ్మకత్వాన్ని బట్టి. నిన్ను నన్ను గురించి చెప్పుకోవాలి మన ఆఫీసులో కానీ మనం ఉన్న ప్రాంతాల్లో కానీ సంఘంలో కానీ అంటే మనము నమ్మకముగా ఉండాలి. ఒక యవనస్తులుగా నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. అసలు ఎవరు ఈ తిమోతి అంటే పరిచారకుడు, జత పనివాడు అని అర్థం. కాబట్టి పౌలుతో జత పనివాడుగా ఉన్నప్పుడు పౌలు ఎంత నమ్మకంగా ఉన్నారో జత పనివాడు కూడా అంతే నమ్మకంగా ఉన్నారా? ఇప్పుడు మనం అందరూ కూడా జత పనివారమే. ప్రభువుతో కూడా కలిసి నేను జత పనివాడిని, నాతో కూడా కలిసి మీరందరూ జత పనివారు. మనమందరం కలిసి ప్రభు పనిని చేస్తున్నాం. ఇక్కడ ఎవరి పని చేయటంలా ప్రభు పనిని మనం చేస్తున్నాం. అందుకని ఆయన మనకు రావాల్సినటువంటివి అనేకమైన మనకి ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆయనకు ఉద్దేశం అదే. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మన పేరు కూడా జీవగ్రంథంలో రాయబడాలి. మన పేరు కూడా దేవదూతలు అందరి మధ్యలో ఉండాలంటే ప్రభువా ఈ రోజున తిమోతి వలె నేను కూడా నమ్మకంతో ఉండడానికి సహాయం చేయాలి. నేను నమ్మకంగా ఉండాలి, పరిచారకులుగా నమ్మకంగా ఉండాలి, జత పనివారంగా నమ్మకం ఉండాలి, మాకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి, నీ ఇంటిలో మేము నమ్మకంగా ఉండాలి. అప్పుడు ప్రభు మనలను నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన తిమోతి, నమ్మకమైన నా కుమారుడా, నీకు అనేకం నేను ఇస్తాను, నీకు ఏది నేను తక్కువ చేయను. ఇలా కూడా చూసాం కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి షారా ఏమైంది? వృద్ధురాలు అయిపోయి నేను సంతానం కనలేను అనే పరిస్థితుల్లో సంతానం కలిగింది.
ఆ విశ్వాసం మనలోకి రావాలి. శారా విశ్వాసం